ఒక కాకి ఏడుస్తుంటే దాని చుట్టూ చేరి మరో 10 కాకులైనా ఏడుస్తాయి. రాజకీయాల్లో ఒకప్పుడు ఈ సంస్కృతి ఉండేది. ప్రత్యర్థి అయినా రాజకీయంగానే చూసేవారు తప్ప వ్యక్తిగతంగా తప్పులు ఎంచేవారు కాదు. కుటుంబాల జోలికి వెళ్ళేవారు కూడా కాదు. టంగుటూరి వీరేశలింగం పంతులు ఇంట్లో శుభకార్యం అయితే కమ్యూనిస్టులు వెళ్లి ఏర్పాట్లు చేసిన సంస్కృతి మన ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది. రామారావుపై నిప్పులు చెరిగిన నాయకులు కూడా ఆయనతో కలిసి పక్కపక్కన కూర్చొని భోజనాలు చేసిన సాంప్రదాయం కూడా మనకే సొంతం. ఇదంతా రాజకీయాలను రాజకీయంగా చూసిన కారణంగా తెచ్చుకున్న గొప్ప సానుభూతి, మంచితనం. కానీ గత 5 ఏళ్ల ఏపీ రాజకీయాలను పరిశీలిస్తే దుష్ట రాజకీయాలే రాజ్యమేలాయి. ఫలితంగా నాయకుల హక్కులకే కాదు, సామాన్యుల హక్కులకు కూడా దిక్కులేని దైన్య పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటి కారణంగా పాలిత వైసీపీ ప్రజల కోపాగ్నికి కారణంగా 11కు పడిపోయింది. ఇదిలా ఉంటే గత నెల రోజుల్లో రాష్ట్రంలో జరిగిన హింస, హత్యలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని పేర్కొంటూ నిప్పులు చెరిగిన మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో ధర్నాకు రెడీ అయ్యారు. ఈ నెల 24న ఆయన ఢిల్లీలో ధర్నాకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టుల కామ్రేడ్లకు కబురు పంపారు. రండి కలిసి కుమ్మేద్దాం అంటూ జగన్ పిలుపు పంపించారు. అయినప్పటికీ కమ్యూనిస్టులు ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించకపోవడం గమనార్హం. అంతేకాదు, కలిసి వచ్చేందుకు ఇంకా సమయం ఉందని ఒక కీలక కామ్రేడ్ వ్యాఖ్యానించారు. కానీ అసలు సిసలు కీలక సమయంలో మాత్రమే తనకు కలిసి రావాలన్నది జగన్ తరపు వాదన. కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ రియాక్ట్ కాలేదు. మరోవైపు వైసీపీ కనుక కలిసి వచ్చి హోదా కోసం ధర్నా చేస్తే తాము గలం విప్పుతామని, కాలు కదుపుతామని కాంగ్రెస్ నేత జయరాం వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు జగన్ చేస్తున్నది రాష్ట్ర ప్రయోజనం కోసం కాదు, పార్టీ ప్రయోజనం కోసం. దీంతో రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ జగన్ కు మద్దతు కొరవడింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న మేధావులు కూడా మద్దతు ప్రకటించనే లేదు. కనీసం ఒక్క సంఘం కూడా జగన్ కు జై కొట్టలేదు, ఆయనతో కలిసి వస్తామని చెప్పలేదు. పైగా ఇప్పుడు తొందరెందుకు అని వ్యాఖ్యానించిన వారే ఎక్కువగా ఉన్నారు. సో ఎలా చూసుకున్నా జగన్ ధర్నాగానే మారనుంది అని అంటున్నారు పరిశీలకులు. పైన చెప్పుకొచ్చినట్లు ఒక్క కాకి కష్టం వస్తే 10 కాకులు పోగవ్వాలి. కానీ ఏపీలో గత 5 ఏళ్లలో ఏకాకి పాలన కారణంగా కలిసి వచ్చేందుకు, చేతులు కలిపేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.